144 ఏండ్లకోసారి వస్తుందట. జాతర ఒడిసే టైం దగ్గర పడుతుందని పబ్లిక్ ఏగవాడి పోతున్నారు. గదే కుంభమేళా పుణ్యస్నానాలకు పొట్టు పొట్టు పోతున్నారు జనాలు. ఏం పబ్లిక్ నెరి శని ఆదివారం వచ్చినాయి అంటే చాలు పబ్లిక్ ను పట్టవశం అయితే లేదు. మరిగా ఎట్లెట్లున్నది పరిస్థితి కథ ఏందనేది మనం కూడా పోయి చూసేద్దాం పాన్లి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ల కుంభమేళా జాతర పోయిన నెల 13వ తారీఖున సురువైంది. శివరాత్రికి ఇంకో 10 దినాలే ఉన్నది. ఆయాలనే కుంభమేళా జాతర ముగుస్తున్నది. ఇప్పటికే 50 కోట్లకు ఎక్కువనే జనాలు పుణ్యదానాలు చేసిండ్రు. ఇప్పుడు టైం దగ్గర పడుతున్నదని చెప్పి ఇంకింత ఎక్కువనే పోతున్నారు. బస్సులు రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ జాములు సుత గట్టిగానే అవుతున్నాయి. శని ఆయితారాలు వచ్చినాయి అంటే చాలు ఇక పబ్లిక్ తోని వశం అయితే లేదట సర్కారు వాళ్ళకు. జాతర ఒడిసే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పబ్లిక్ పెరుగుతాండ్రే గాని తక్కువ అయితే లేరు కాబట్టి ఇంగిన్ని దినాలు నడిపియాలి, కుంభమేళా జాతరను పొడిగించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఏం చేస్తారో ఏమో గానీ శనివారం మాపటీలి ఢిల్లీల ప్రయాగ్రాజ్కు పోయే రైళ్ల కోసం పబ్లిక్ ఎగబడి అటు ఇటు నూక్కొని తొక్కులాట 18 మంది జీవిడ్చిండ్రు. మస్తు మందికి దెబ్బలు తాగినాయి. అంతా ఆగమాగం అయింది. ప్రయాగ్రాజ్ పోనీకే 4 రైళ్లు ఉంటే అందులో ఒక్క రైలే టైంకి వచ్చిందట. మీదికెళ్ళి 4 రైళ్లలో 2 రైళ్ల పేర్లు ఒకటే తీరుగు ఉన్నాయట. మైకులల్లో చెప్పేటోళ్ళు చక్కగా చెప్పకపోయేటాలకు పబ్లిక్ అటు ఇటు ఉరుకులాడి తొక్కులాట అయింది కావచ్చు అనుకుంటారు. పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి ఎటోళ్ళనటు పంపించేలోపే అంతా ఆగమైంది. ఇప్పుడైతే మళ్ళీ ఎప్పట్లెక్కనే రైళ్లు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు సర్కారోళ్ళు చక్కగా పని చేయలేదని అందుకే పబ్లిక్ పానాలు పోయినాయని ఎత్తెత్తి పోస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. సర్కారు వాళ్ళ తప్పెంతున్నదో పబ్లిక్ తప్పు కూడా గంతే ఉన్నదంటున్నారు ఇంకింతమంది. ఎట్లయిందో మరిగా భగవంతునికే ఎరకగానే బస్సులు రైళ్ళు అన్ని పిక్కుటంగా ఉంటున్నాయి. కుంభమేళా జాతరకు పోయే పబ్లిక్ జర పైలంగా పోయిరాండ్రి.